ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయంలోనే కొంత కన్ఫ్యూజన్ ఎదుర్కొన్న ఖైదీ నెంబర్ 150 రిలీజ్ విషయంలో మాత్రం చాలా పక్కాగా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా జనవరి 11న విడుదలవుతుందని అంతా మాట్లాడుకుంటున్న ఫస్ట్ టైం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్. నాన్నగారి అప్రూవల్, వినాయక్ గారి అప్రూవల్ తీసుకుని ఈ తేదీని ఫిక్స్ చేసుకున్నాం అని చెప్పాడు. ఈ డేట్తో మా డిస్ట్రిబ్యూటర్స్ అంతా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాం అంటూనే మే 12న రావాలనుకున్నాం, బాలయ్య గారి సినిమా వల్ల 1 డే ముందు వస్తున్నామంటూ కూల్గా చెప్పాడు. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్ గురించి కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన చెర్రీ చెప్పిన లాస్ట్ డైలాగ్స్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి. సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు హ్యాపీగా రావచ్చు అంటూ గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ సినిమాల సైమల్టేనియస్ రిలీజ్ని గుర్తు చేస్తున్నాడు. 2 బాగా ఆడాయి, డబ్బులు వచ్చాయి, సో క్రిష్ అండ్ బాలకృష్ణ గారులకు కూడా ఆల్ ద బెస్ట్ చెబుతున్నా అంటూ మెచ్యూరిటీతో మాట్లాడాడు. జనవరి 11న ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కన్ఫర్మ్ అయిపోవడంతో ఫైట్స్ వచ్చినప్పుడు, పాటలు వచ్చినప్పుడు థియేటర్స్లో రచ్చ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.